గత సెప్టెంబర్ నుంచి దాదాపు మార్కెట్స్ 94 లక్షల కోట్ల రూపాయల వరకు మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గిందండి. సో అప్పటి నుంచి లాస్ట్ ఫిబ్రవరి అంటే ఈ ఫిబ్రవరి చూస్తే వరుసగా 5 నెలల పాటు మార్కెట్స్లో వీక్నెస్ అయితే చూసాము. ఈ మధ్యకాలంలో ఎప్పుడు అంతటి వీక్నెస్ మనకి మార్కెట్స్లో అయితే కనిపించలేదు. ఈసారి ఈరోజు మనకి మార్చిలో వచ్చిన ఈ బౌన్స్ అనేది ఒక డెడ్ క్యాట్ బౌన్స్లో చూడవచ్చు. టెక్నికల్గా మనం చూసినప్పుడు మెజారిటీ ఆఫ్ ది NSE 500 స్టాక్స్లో 85 to 90% ఆఫ్ ది స్టాక్స్ అన్ని కూడా బిలో 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి పాయింట్లో. సో ఈరోజు వచ్చిన ఈ ఒక్క ర్యాలీ అనేది మళ్ళీ ఓవరాల్గా ట్రెండ్ రివర్సల్ అవుతుంది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయైతే మనమైతే 100% అనుకోలేము. సో మరికొద్ది రోజుల పాటు చూసిన తర్వాత, ఎందుకంటే సాధారణంగానే మార్చి నెలలో కొద్దిగా మార్కెట్స్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనకి ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో ఉన్న వాళ్ళైనా సరే మార్చి నెలలో మ్యూచువల్ ఫండ్స్లోకి కొద్దిగా ఇన్ఫ్లోస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మొన్న వచ్చిన జీడీపీ నెంబర్స్ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. నెక్స్ట్ Q4 వచ్చే జీడీపీ నెంబర్స్ కూడా మేబీ పాజిటివ్గా ఉండవచ్చు అన్న సంకేతాలు ఇవన్నీ ఉన్న ఈ తరుణంలో కొద్దిగా ఇవాళ వచ్చిన రికవరీని మనం బేస్ చేసుకొని మళ్ళీ మార్కెట్స్లో పూర్తి స్థాయిలో రికవరీ వస్తుందైతే మనం ఖచ్చితంగా అనుకోలేము. ఎందుకంటే ఒకవైపు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ విధిస్తూనే ఉన్నారు. April 2 నుంచి మరిన్ని టారిఫ్స్ విధిస్తామని చెప్పి చాలా క్లియర్ కట్గా చెప్పిన ఈ తరుణంలో మార్కెట్స్లో ఈ వీక్నెస్ మరికొద్ది కాలం పాటు ఖచ్చితంగా కొనసాగవచ్చు. ఎవరైతే రీటైలర్స్ ఉంటారో ఈరోజు వచ్చిన బౌన్స్ని బేస్ చేసుకొని మళ్ళీ మార్కెట్లో ఫ్రెష్ మనీ భారీ ఎత్తున కమిట్ చేయడానికి మాత్రం ఎలాంటి ఆలోచన తీసుకోకండి. కొద్ది రోజుల పాటు ఈ పాజిటివిటీ కంటిన్యూ అయిన తర్వాత మేబీ 22,500 పైన మార్కెట్స్ స్థిరంగా ట్రేడ్ అయినప్పుడు మాత్రమే మనం ఒక క్లియర్ కట్ డెసిషన్ తీసుకోవచ్చు. కానీ యాజ్ ఆఫ్ నౌ దీన్ని బేస్ చేసుకుని మనం ఒక ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ కానీ తీసుకోవడం అయితే కరెక్ట్ కాదని చెప్తానండి. సో మార్కెట్స్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళు ఫ్రెష్ మనీ ఎంతవరకు కమిట్ చేయొచ్చు, ఫ్రెష్గా ఇప్పుడు మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు అంటే దిస్ ఈజ్ ద రైట్ టైం అని చెప్తానండి. ఎందుకంటే టాటా మోటార్స్ లాంటి స్టాక్స్ కూడా ఆల్మోస్ట్ 45 to 50% దాకా క్రాక్ అయి ఉన్నాయి. ట్రెంట్ లాంటి క్వాలిటీ స్టాక్స్ కూడా 30 to 40% తగ్గి ఉన్నాయి. రిలయన్స్ ఆల్మోస్ట్ 14 months లో దగ్గర ట్రేడ్ అవుతుంది. మెజారిటీ ఆఫ్ ది క్వాలిటీ స్టాక్స్ అన్నీ కూడా చాలా అట్రాక్టివ్ ప్రైజెస్కి, అట్రాక్టివ్ వాల్యుయేషన్స్కి దొరుకుతున్నాయి ఈ పాయింట్లో. అయితే ఒకవేళ మీరు ₹1,00,000 మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామంటే అట్లీస్ట్ 25 to 30% అంటే 25-30 వేల రూపాయలు ఇది ఇన్వెస్ట్ చేసేందుకు రైట్ టైము. క్వాలిటీ స్టాక్స్కి మాత్రమే స్టిక్ అవ్వండి. మెజారిటీ 60 to 65% లార్జ్ క్యాప్స్కి పెట్టి ఒక 30-35% మాత్రమే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం అయితే మంచిది. మెజారిటీ కొద్ది కాలం పాటు, ఎందుకంటే మనం మార్కెట్స్ మెచ్యూర్ అవుతున్నాయి, గ్లోబల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి మార్కెట్స్ కాబట్టి లార్జ్ క్యాప్ స్టాక్సే, క్వాలిటీ స్టాక్స్ చీపర్ ప్రైస్లో దొరుకుతున్నాయి కాబట్టి మెజారిటీ లార్జ్ క్యాప్ స్టాక్స్కి స్టిక్ ఆన్ అవ్వమని చెప్తాను. ఆ తర్వాత మరీ మీకు క్రేవింగ్ ఎక్కువగా ఉంటే కొద్దిగా మాత్రమే స్మాల్ క్యాప్ స్టాక్స్కి వైపు వెళ్ళొచ్చని చెప్తాను. కానీ బట్ మెజారిటీ ఆఫ్ ది పోర్ట్ఫోలియో మీరు మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్నా, స్టాక్స్ తీసుకున్న ఏది తీసుకున్నా సరే లార్జ్ క్యాప్ స్టాక్స్ వైపే స్టిక్ ఆన్ ఉంటే మీకు మంచి వెల్త్ క్రియేట్ చేసేందుకు ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా చెప్తానండి.